బ్రేకింగ్ న్యూస్ ఏపీఎస్ఆర్టీసీ పై ఒక యువకుడు లైక్లు షేర్ల కోసం చేసిన ప్రాంక్ వీడియోపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పనులు వద్దు, వెర్రి చేష్టలు అవసరమా అంటూ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందేమోననే సోయి కూడా లేదా అంటూ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. లైక్లు కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి అన్నారు. ప్రాంక్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసి ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు సజ్జనార్. ఒకసారి ఆ ప్రాంక్ వీడియోని మీరు చూడొచ్చు. ఆ ప్రాంక్ వీడియోలో ఆ పిల్లాడు ఏం చేశాడో చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సజ్జనార్ చాలా సీరియస్ అయ్యారు ఆ ప్రాంక్ వీడియోపై. బస్సును ఆపి పరిగెత్తు బ్రో. ఓకే బ్రో, డేర్ చేస్తా. డన్ బ్రో. బస్సును ఆపి పరిగెత్తు బ్రో. ఓకే బ్రో, డేర్ చేస్తా. డన్. చాలా. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. డేర్ చేసి ఛాలెంజ్ని కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ కామెంట్ చేసి లైక్ చేసి ఫాలో ఉండబ్బా బ్రో. బస్సును ఆపి పరిగెత్తు బ్రో. ఇది ఆ పిల్లాడు ఏపీఎస్ఆర్టీసీపై చేసిన పిచ్చి ప్రాంక్ వీడియో. నిజానికి చేయెత్తి ఎక్కడ ఆపినా బస్సును ఆపుతారు సాధారణ బస్సులు అయితే. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాంక్స్ చేస్తే నిజంగా ప్రయాణికులకు చాలా అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. అప్పుడు బస్సుని ఆపాలి అన్న డ్రైవర్లు ఆపడానికి సంకోచించే పరిస్థితులు ఉంటుంది, ఆపకుండా వెళ్ళిపోయే అవసరం ఉంటుంది. నిజంగా ప్రయాణం చేసే వాళ్ళకి ఇలాంటి పిచ్చి ప్రాంకుల వల్ల అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. అది ఏపీఎస్ఆర్టీసీ బస్. చూడండి ఒకసారి. బ్రో బస్సును ఆపి పరిగెత్తే బ్రో అని తనకి ఎవరో మెసేజ్ చేశాడు. ఛాలెంజ్ అంటే అది పెద్ద గొప్ప ఛాలెంజ్ అయినట్టు ఆ పిల్లాడు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నాడు. పైగా వెకిలి ఎమోజీస్ కూడా అక్కడ పెట్టాడు. పిచ్చి నవ్వు నవ్వుతున్న ఎమోజీస్ కూడా అక్కడ పెట్టి కామెడీ చేశాడు. ఏపీఎస్ఆర్టీసీ సేవలను కామెడీ చేస్తూ ఆ పిల్లాడు ప్రాంక్ వీడియో చేశాడు. శుభ్రంగా వెళ్ళి చదువుకోండిరా నాయన అని కాలేజీలకు స్కూల్కు పంపిస్తుంటే ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు కేవలం లైక్లు షేర్ల కోసం. ఆ ఏపీఎస్ఆర్టీసీని అపహాస్యం పాలు చేసే విధంగా ఆ పిల్లాడు చేసిన ప్రాంక్పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. సజ్జనార్ రియాక్ట్ అయిన ఆయన రియాక్షన్ కూడా మన స్క్రీన్ పైన చూడొచ్చు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా? ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందని సోయి కూడా లేకుండా కొందరు ఇలా వికృత ఆనందాన్ని పొందుతున్నారు. లైక్లు కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి, బంగారు భవిష్యత్తు వైపుకు బాటలు వేసి జీవితంలో ఉన్నతంగా ఎదగండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ఏపీ పోలీసులకు కూడా ట్యాగ్ చేశారు సజ్జనార్. దీనిపై నెటిజన్ల నుంచి సజ్జనార్ చేసిన ట్వీట్పై ప్రశంసలు వస్తూ ఉంటే ఆ పిల్లాడు చేసిన ప్రాంక్పై విమర్శలు వస్తున్నాయి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ పిచ్చి ప్రాంక్పై. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, సజ్జనార్ చేసిన ఈ కామెంట్పై ఎటువంటి స్పందన వస్తూ ఉంది? రోహిత్, అంటే ఓ యువకుడు సోషల్ మీడియా వేదిక అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక స్నేహితుడు ఇచ్చిన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఆపి, అంటే జనరల్ గా ఆర్టీసీ బస్సులు ఎక్కడైనా ఆపుతారు, చెయ్యెత్తితే ఆపుతారు, ప్రయాణికుల కోసం ఆపుతారు అది. కానీ ఈ యువకుడు దాని ప్రాంక్ గా, ఒక ప్రాంక్ వీడియోగా ఒక ఆర్టీసీ బస్సును ఆపి అది పరిగెత్తడం ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తూ ఆర్టీసీ బస్సును ఆపి పరిగెత్తడం అంటూ చేసినది కొంచెం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సులను అంటే ఆర్టీసీని పూర్తిగా అవమానకరంగా ఈ పోస్టు ఉందన్న నేపథ్యంలో తెలంగాణ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంటే సోషల్ మీడియా పాపులారిటీ కోసం, లైక్ల కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయొద్దు అంటూ ఆ యువకుడిని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ప్రాంక్ వీడియోలపై సజ్జనార్ సామాజిక కోణంలో ఆలోచిస్తూ దీనిపైన స్పందిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారంటూ మండిపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనిపైన ఏపీ పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ట్యాగ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోహిత్, రైట్ సాగర్. ఏపీఎస్ఆర్టీసీపై ఒక ప్రాంక్ వీడియో చేసిన ఆ కుర్రాన్ని మనం చూడొచ్చు. ఆర్టీసీ బస్సు వస్తూ ఉంది, చేయెత్తి ఆపాడు. ఆ తర్వాత బస్సు ఎక్కినట్టుగా ఎక్కి వెంటనే దిగిపోయి వెనక్కి పరిగెట్టాడు. పైగా అది ఒక ఛాలెంజ్ అంట.
బస్సు ఆపి బస్సు ఎక్కకుండా పరిగెట్టు బ్రో అని ఎవరో మెసేజ్ చేస్తే ఆ ఛాలెంజ్ స్వీకరించాను అని చెప్పి సాధారణ ప్రజలెక్కే ఎక్కువగా పేద ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటూ ఉంటారు. సాధారణ ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. ఆర్డినరీ బస్ అది. ఆ బస్సు వస్తూ ఉంటే దాన్ని ఆపి ఎగతాళిగా దిగి అక్కడ నుంచి పరిగెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కేవలం లైకులు కామెంట్ల కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఆ పిచ్చి ముదిరి పాకాన పడి సామాన్యుడు ఉపయోగించే ఆర్టీసీ బస్సుకు కూడా ఈ పిచ్చి ప్రాంక్ వీడియో చేశాడు. దీనిపైన తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జన రియాక్ట్ అయ్యారు. ఏపీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఇలాంటి పిచ్చి పనులు మానుకోండి, భవిష్యత్తుకు బంగారు బాట వేసే పనులు చేసుకోండి, ఇలాంటి పిచ్చి పనుల వల్ల సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని ఆయన చేసిన కామెంట్ను కూడా మనం చూడొచ్చు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా? ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందని సోయి కూడా లేకుండా కొందరు ఇలాంటి వికృత ఆనందాన్ని పొందుతున్నారు. లైక్లు కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి, బంగారు భవిష్యత్తు వైపుకు బాటలు వేసి జీవితంలో ఉన్నతంగా ఎదగండి అంటూ సలహానిచ్చారు. ఆయన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఆ ట్వీట్లో. సో సరదాగా ప్రాంకులు చేసుకోవచ్చు, కానీ ఇలా ఆర్టీసీ బస్సులపైన ఇలా సేవలపైన పిచ్చి పిచ్చి ప్రాంకులు చేయటం సమంజసం కాదు అని చాలామంది నెటిజన్లు చెప్తున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బ్రో బస్సును ఆపి పరిగెత్తు బ్రో. ఓకే బ్రో, డేర్ చేస్తా. డన్ ఛాలెంజ్. డేర్ చేసి ఛాలెంజ్ ని కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ కామెంట్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వండి అబ్బా.